ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విన్నారా? మీరేమో నాకు పళ్ళ రసాలిస్తున్నారు. మీ అబ్బాయి ఏమో అక్కడ దాంతో పెళ్లి ఏర్పాట్లలో ఉన్నాడు. అలా ఎలా చేస్తాడు? పదమ్మా కనుక్కుందాం. ఏమండి? ఏంటి ప్రమీళ? ఏం జరుగుతుందండి? ఏంటి? ఏం లేదు, మరి ఫ్రూట్స్ తిందామని వచ్చాను. ఇక్కడేం జరుగుతుంది కాదంకుల్, అక్కడేం జరుగుతుంది? అక్కడంటే ఎక్కడమ్మా? చెవుల్లో పూలు పెట్టింది చాలు. మీరు శౌర్యతో మాట్లాడింది మా చెవుల్లో పడింది. మర్యాదగా చెప్పండి. ఈ అమ్మాయి ముందెందుకు, తర్వాత చెప్తాను, వెళ్ళు. అంకుల్ చెప్తారా లేదా? ఏం జరగలేదమ్మా, అదేం కాదు. అంకుల్ చెప్తారా, పీక కోసేసుకోమంటారా? కోసుకుంటుందండి. అనవసరంగా ఆ పిల్ల చావు చూస్తారా ఏంటి? చెప్పండి అసలు ఏం జరిగిందో. అంటే అది ఈ అస్మిత శౌర్యాని రామ ముందు చెడ్డోణ్ణి చేసింది కదా. ఇప్పుడు ఏదోలా కష్టపడి మళ్ళీ పెళ్లిదాకా తీసుకొస్తే రామలక్ష్మి వాళ్ళ అమ్మ ముందు కూడా మళ్ళీ చెడ్డోణ్ణి చేసింది. ఇంకా పెళ్లి వరకు ఏం చేస్తుందో, పెళ్ళే జరగనిస్తుందో లేదో అని ఇవ్వాళే శౌర్య రామలక్ష్మి గుళ్ళో బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడంట. వాడు రామలక్ష్మిని బలవంతంగా తీసుకువెళ్ళిపోతే ఆ రఘురామ్ గారు ఏం మాట్లాడకుండా హారతిచ్చి సాగనంపారా? అంటే రామలక్ష్మిని వాళ్లతో షాపింగ్ కి తీసుకెళ్తున్నామని అబద్ధం చెప్పి బయటికి తీసుకొచ్చాడంట. చూసావా అస్మిత కత్తి విసిరేసింది. ఇక చచ్చి లాభం లేదనుకుంది. ఇక ఇవ్వాటితో వాడి పెళ్లి రామలక్ష్మితో అయిపోయినట్టే. అమ్మా, ఇవాటితో నీ పని అయిపోయినట్టే అస్మిత. ఇంక నువ్వు బలవంతంగా మా ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. నా కొడుకు వాడి అసలు పెళ్ళాంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టక ముందే ఆ సూట్ కేసు పట్టుకుని నువ్వు బయటకు వెళ్ళమ్మా. వెళ్ళు. అంకుల్ 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 శౌర్య నా మొగుడు. నాకు తెలియకుండా దాని మెళ్ళో ఎలా తాళి కడతాడో నేను చూస్తాను. అస్మిత అంటే ఏంటో, అస్మిత అసలు క్యారెక్టర్ అంటే ఏంటో ఇవాళ చూపిస్తాను. అస్మిత ఏమండి? మొన్నటి వరకు ఈ నగలన్నీ నాకే అనుకున్నాను పార్వతి. నిన్న నావైపోయినట్టే అనిపించింది, కానీ ఇవాళ నాకు కాకుండానే పోతున్నాయి. బియ్యం మెతుకు మీద తినేవాళ్ల పేరు రాసున్నట్టే బంగారం మీద కూడా వేసుకునే వాళ్ల పేరు రాసుంటుందేమో వదినా. ఎల్లుండితోటి ఇవన్నీ ఇల్లు దాటి ఆ శౌర్య ఇంటికి వెళ్ళిపోతాయి. నగలన్నీ ముందేసుకొని కూర్చున్నారెందుకో? మనల్ని అడుగుతుంది వదినా, ఏం చెప్పాలి? ఏం చెప్పకు. రేపు నా మనవరాల్ని పెళ్లి కూతుర్ని చేస్తున్నాం కదా, అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాం. అయినా నీకెందుకే మా విషయాలు?
అత్తమ్మా నన్ను కొడతారేంటి? నేను మొట్టింది నిన్ను కాదే, పంచుడు. జరగని పెళ్లికి నగలు తీయడం ఎందుకు? నలుగురిని పిలిచి పందిర్లేయడం ఎందుకు? జరగదని నువ్వు పంచాంగం చెప్తే సరిపోతుందా ఏంటి? నా కొడుకు చెప్పాడంటే జరిగి తీరుతుందంతే. కొడుకు ఒక్కడే చెప్తే సరిపోదు. కోడలు కూడా కలిసి కన్యాదానం చేస్తేనే అవుతుంది. హ్మ్. కానీ ఆ శౌర్యతో పెళ్లికి నేనొప్పుకోను. కాబట్టి కన్యాదానానికి ఎవ్వరు బతిమిలాడినా నేను రాను. ఆ తర్వాత అందరి ముందు పరువు పోతుంది. పెళ్లి ఆగిపోయిందని బాధపడితే బాధ్యత నాది కాదు, మీదే. గుర్తు పెట్టుకోండి. ఏంటి? ఆ, ఆ, ఏమంటున్నారమ్మా? చూడరా, రేపు రామలక్ష్మిని పెళ్లి కూతుర్ని చెయ్యాలని బంగారం అంతా ముందేసుకుంటే జరగని పెళ్లికి బంగారం ఎందుకు, పందిళ్ళెందుకు? కన్యాదానం చేయడానికి నేనెంత బతిమాలినా రాను. ముందుకెళ్లి పరువు పోగొట్టుకోకుండా కూర్చోండి అని నోటికొచ్చినట్టు వాగుతుంది. తను వాగితే ఇక్కడ ఏది ఆగదని చెప్పమ్మా. హ్మ్. తను లేకపోయినా కన్యాదానం ఎలా చెయ్యాలో, కళ్యాణం ఎంత బాగా జరిపించాలో చేసి చూపిస్తానని చెప్పు. హ్మ్. పద్మ, అన్నయ్య, పెళ్లికి నా కూతురి మెడలో నేను చేయించిన నగలు మాత్రమే అలంకరించండి. హ్మ్, ఆ, తన నగలేమైనా ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి తనకి. ఆ, ఆ. చాలే. ఆ, వదినా. హ్మ్? ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.